మన వాటు మూవీ అన్న పవన్ కళ్యాణ్ అభిమానులు 100%. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అన్న ఇష్టపడతాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మేనరిజం ఆయనకు ఉంటుంది. ఎందుకు నచ్చుతాడంటే ప్రతి ఒక్కరు ఇంటికి పోయేటప్పుడు మంచిగా వెళ్ళరా బిడ్డ మీ తల్లిదండ్రులు తాడుతున్నాం మేమని అనే విషయంలో మేము కొద్దిగా ఫీల్ అయ్యి ఆయనకి ఇష్టపడుతున్నాం. అంతేగాని సినిమాలో మాత్రం హృతిక్ రోషన్ అన్న వస్తాడన్న ఫస్ట్ లా ఏం ఎంట్రీ ఇచ్చినా మన ఒక్కడిగా ఎన్టీఆర్ ఎంట్రీ అంతకు మించి నువ్వు ఆగలే. నువ్వు అప్పటికి నువ్వు క్వశ్చన్ అడిగినావు కానీ ఐ సినిమా గుర్తుకుంటా నీకు. 5 సినిమా మన ఏంది విక్రమ్ది. అంతకు మించి మర్డర్ చేస్తాడు చూడు. ఇట్లుంది ఆయన ఎంట్రీ సీను ఎన్టీఆర్ అన్నది. ఏం చేస్తుండ ఆ డాన్సులు ఆ యాక్టింగ్లు ఒక్కొడిక ఆ డాన్స్ చేసినప్పుడు ఈయనకు చూడాలా ఒక్కొడిక ఈయన ఎత్తుకున్నాడు అని కనిపిస్తుండే. మా అన్న కనిపిస్తుంది. ఈ తల్లి లాస్ట్ సైడ్ కి చూసి మా అన్ననే చూసిన. కాకపోతే మా అన్న డాన్స్ చేస్తుండే ఎన్టీఆర్ అండు ఏందన్నా ఆ హిందీ హీరోలను బతకనిస్తావా లేదా పానీపూరి బాబుబాజీలు దోశ బండ్లు పెట్టుకోమంటావా అన్న? అరే డాన్స్ కదనా యాక్టింగ్ డాన్స్ పనికి అది అయిపోయింది పని. హిందీ హీరోల పని అయిపోయింది. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వెళ్తాడా బాలీవుడ్ ని? 100% 200% ఎన్టీఆర్ ఒక్కడే కాదు తెలుగు ఇండస్ట్రీ టోటల్ వెళ్తుంది. అయిపోయి హిందీ హీరోల పని అయిపోయి. షారుఖ్ గారు కూలీ రేంజ్ వార్ కాదు. కూలీకి అట్లే లేదే. నేను చెప్తా ఈ జానర్ వెరీదన్నా. అది పేదోళ్ళ బిడ్డ అన్న. కూలీ పేదోళ్ళ బిడ్డ. నీ స్టోరీ నా స్టోరీ అన్నది. లోకేష్ ఇది డబ్బుల బిడ్డనే 100%. ఈ డబ్బులు ఎందుకంటే డబ్బులు పెట్టి తీసుకురు. కాకపోతే స్టోరీ వెలన్స్ ఇది జనాలకు ఈ స్పై యూనివర్సల్ అని కొన్ని స్టోరీ ఉంటాయి. మన గూగుల్లో సెర్చ్ చేయడం మీకు వెళ్తుంది. ఈ స్టోరీ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇండియన్స్ రాయల్స్ అండ్ ఆ టైప్ ఆఫ్ స్టోరీ. ఇది మన జనాలకు ఉపయోగపడే స్టోరీ ఇది కూడా. అది ఏంటంటే మాస్ ఎలిమెంట్స్ ఈ ట్యాక్స్ విషయం అది కూలిది మన లేబర్ని ఎట్లా కించపరిస్తే సెంటిమెంటల్ సినిమా. ఈ వాటు అనే మూవీ మన నీకు నాకు ప్రతి ఒక్క ఈ పాకిస్తాన్ కొడుకుల మధ్యలో చేస్తారు కదా వాటికి ఎట్లా ఎదుర్కోవాలి అట్లాంటి కొద్దిగా టచ్ అవుతుంది. ఆ విధంగా చూడవచ్చు ఆ సినిమా. ఒక విధంగా అయితే ఎన్టీఆర్ సినిమా బాగుంది నాకు. అంటే 2 పోలీసే అట్లాంటి సినిమా రెగ్యులర్ వస్తుంటది. కూలీ సినిమా రెగ్యులర్ వస్తుంటది. కానీ వార్ లాంటి సినిమాలు రావు. అంటే ఎన్టీఆర్ ది కాలర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? ఇక ఒక కాలర్ అయితే ఎగిరేయచ్చు. 2 కాలర్ అయితే సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. ఒక కాలర్ ఎగిరేయించండి. 2 కాలాలు ఇక హృతిక్ రోషన్ అన్న నాకు పెద్దగా అనిపించలే. అంటే నువ్వు బాలీవుడ్ సినిమాలు చూడవేమో? నేను బాలీవుడ్ సినిమా కథ ఇంటావా ప్రేమ కథ ఒకటుందే ఆ సినిమాలా నేను బుడ్డగున్నప్పుడు నేను బుడ్డగున్నప్పుడు 2వ తరగతి 3వ తరగతి చదువుతున్నా నేను. ఓ కోడిగా ఆయన గాలిలో ఎగుతాడు ఆడిపోతాడు. ఒక ఈడ వాలీబాల్ కొడితే నీ తల్లి అది ఈడనే సినిమా థియేటర్ టీవీలో చూసిన. కొద్దిగా వాలీబాల్ నెట్టే తిరిగిపోదు. అప్పుడు తెలుసా ఆయన కూడా బాగానే ఉండదు. రా కూలీ రజనీకాంత్ వాటు మాత్రం చాలా బాగుంది. ఆల్రెడీ సినిమాకి 1,00,000 కోట్లు దాటేసింది. వాటుకు దాటింది. మన రజనీకాంత్ మన శివాజీకి వస్తాడు. కూలీ రజనీకాంత్ నాన్న పంతులు కొమ్మకొస్తే సింహం సింగర్ వస్తుంది. నేను సినిమాలో హీరో కావాలి వచ్చాను. సినిమాలో హీరో అవ్వాలని నేను కూడా సినిమాలో హీరో అవ్వాలి. నేను ఎవరిని చండుకోరండి అందులో ఒరే ఇలా రారా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా చంటుకోరోడా అని పిలవాలంటే చాలా మంది నన్ను ఏడిపిస్తున్నారు. నన్ను చంటుకోరోడా యారా చంటుకోరోడా అనాలా. నాకు బేబీసే పడతాను. సినిమా హీరో అవ్వాలండి. అలాగే ఒక సపోర్ట్ సపోర్ట్. మీ ఫేవరెట్ హీరో రజనీకాంత్ ఎన్టీఆర్? అందరూ సమానం. ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అందరూ హీరో నాకు ఇష్టమే. అందరి ఫ్యాన్స్ నేను. రజనీకాంత్ కూడా నా ఫేవరెట్. రజనీకాంత్ దేవుడు. ఆయన ఒక సింహం ఒక పులి. యాక్టింగ్ రజనీకాంత్ బాగా చేస్తాడు ఎన్టీఆర్? రజనీకాంత్ బాగా చేస్తాడు. బాబు చేస్తాడబ్బా. ఎన్టీఆర్ బాగా చేస్తాడు. అందరు వీరులు బాగా చేస్తారు. కాదు ఎన్టీఆర్ దేవుడు. ఆయన ఎన్టీఆర్ దేవుడు. జై ఎన్టీఆర్ జై రజనీకాంత్. ఎలా ఉంది? బాగానే ఉంది. ఇద్దరు ఫ్యాన్స్ ఇక్కడ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మిగతా హీరో ఫ్యాన్స్ అందరూ కూలీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కరే సపోర్ట్ చేస్తారు. చెప్తున్నాను కూలీ కాదు ఎన్టీఆర్ కూడా వాటికి సపోర్ట్ చేయండి. లేకపోతే వాళ్ళ తలకాయలు ఇలా తిరిగిపోతాయి. ఎన్టీఆర్ కి సపోర్ట్ చేయబోతాయి. ఎన్టీఆర్ పవర్ఫుల్. ఎన్టీఆర్ శవం. పులిని చూస్తే నాకు తగ్గలేదు. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తాను. వస్తావా? డైలాగ్ ఎన్టీఆర్. అమ్మ తోడు అడ్డంగా వస్తావా? అది ఎన్టీఆర్ కి మాత్రం సపోర్ట్ చేయండి. ఎన్టీఆర్ కి సపోర్ట్ చేయండి. అదే ఎన్టీఆర్ దేవుడే కదా. ఎన్టీఆర్ దేవుడేనా? ఏమంటివి
ఎంత మాట ఎంత మాట ఎంత మాట మానవ జాతి నీచమైన జాత ఎంత మాట ఎంత మాట నరులోన మానవ జాత నీచమైన జాతి ఎంత మాట ఎంత మాట కాదు మీరు ఈ తువ్వాలు ఎందుకు వేసుకున్నారు టీ షర్ట్ మీద కూలి కదా రజనీకాంత్ స్టైల్ చూసావా రజనీకాంత్ స్టైల్ నాది నేను రజనీకాంత్ నేను ఎవరిని సడుకోరండి సడుకోరండి రజనీకాంత్ నేనే మరంటే వారికి వెళ్తే గన్ పట్టుకొని వెళ్తావా ఎన్టీఆర్ లాగా అన్ని నేనే వాటు ఉన్నప్పుడు గన్ను రజనీకాంత్ ఉన్నప్పుడు మీ గన్నేడు ఉంది మరి మీ గన్ నా గన్న ఇదే గన్ను నా గన్న తొమాలి నా కోరిక ఒకటి నా కోరిక అబ్బా అందరూ నాకు ఒరే ఇలా రారా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవారా చంటుకోరోడు అని పిలవాలా నువ్వు ఆడితే బేబీసా పడతారు బేబీసా సినిమాలు హీరో అవ్వాలని తెడ్డిపడితే పడుతున్నా ఆ సబ్బు 200 మొక్క రాసుకుంటే లేతగా రావాలా దాని ఎవరు నరేంద్ర మోడీకి వెళ్ళాలి నరేంద్ర మోడీ మా తాత నరేంద్ర మోడీ మనవల్లి అబ్బో ఇప్పుడు ఇద్దరు యాక్టింగ్ ఎవరు బాగుంది ఎన్టీఆర్ దా ఈయనదా ఇప్పుడు ఎన్టీఆర్ బాగుంది రజనీకాంత్ కూడా పారలేదు చాలా బాగుంది రజనీకాంత్ బాగుందన్నవారా చాలా బాగుంది అబ్బా 2 సినిమాలు చాలా బాగున్నాయి అదే ఎవరు యాక్టింగ్ బాగుంది రజనీకాంత్ బాగుంది ఎన్టీఆర్ బాగుంది 2 సినిమాలు చాలా బాగున్నాయి నాగార్జున అది అదిరిపోయింది సూపర్ నాగార్జున రోల్ ఏంది వెళ్ళను ఎట్లా కొడతాడు ఆడు గన్నులు ఉండే గన్ను ఉంది చేతి కొట్టాడు నువ్వు చూడలేదు కూడా సినిమా అక్కడ గన్ను అది చాలా మొత్తం రజనీకాంత్ సినిమా ఎన్టీఆర్ ఫేవరెట్ డైలాగ్ ఏంటి మీకు నచ్చిన ఎన్టీఆర్ డైలాగ్ ఎన్టీఆర్ది ఆ సినిమా ఉంది ఎన్టీఆర్ది నీ భాష నీ ఊరు నీకే కదరా రప్పుతున్నావే రమ్ము పౌలి రౌడితో చచ్చిందా కాలు కొంత కేరాకుండా బలవంతరా నా కాలు నీ భాష ఆంధ్ర సింగమాలి కేరళ సింగమాలి మీరు తమిళ మాట్లాడుతారా తెలుగు డైలాగ్ తెలుగే కూలి సినిమా డైలాగ్ చెప్పు ఈ ఒక్కసారి చెప్తే ఏ లంగా నీ కూలి సినిమాలు చెప్ప ఇది కూలి అంటే ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే కూలి అంటే మాట్లాడుకున్నాం కూలి అంటే ఒక పవరు కూలి అంటే ఒక శవం ఒక పులి ఎన్టీఆర్ అంటే ఒక ఎన్టీఆర్ దేవుడు ఆయన 100 భాషలు ఈక్వల్ టు ఒక్క కూలి అని నాగార్జున చెప్పిండు అది నిజమే అయిందా సినిమా నిజంగా పక్క అయింది నాగని చెప్తే నిజమైన నాగని చెప్తే తిరిగి ఉండదు సినిమాలు మాత్రం పక్కా ఈ సినిమాలు 2 సినిమాలు మాత్రం పక్కా ఇట్టాయి ఆల్రెడీ సినిమాలకి కూలికి వాటికు లక్ష కోట్లు ఆల్రెడీ దాటేసింది 2 సినిమాలు చూడమని చెప్తాను చాలా సినిమాలు మాత్రం చూశాను చాలా బాగుంది సినిమా రజనీకాంత్ మాత్రం ఎరగదీస్తాడు ఎన్టీఆర్ మాత్రం ఎరగదీస్తాడు ఆయన